పరిస్థితి పూర్తిగా విఫలం. మరి రాజాసాబ్ సినిమా ఆరంభమే పాటతో మొదలు కాగా ఈ పాటలోనే కటౌట్ కంటెంట్ ఉన్న ప్రభాస్ను సరిగ్గా చూపించడంలో దర్శకుడు విఫలం కావడం ఈ సినిమాలో ప్రభాస్ లుక్ తీవ్రంగా నిరాశపరుస్తుంది. నిజానికి సినిమా అంటేనే లాజిక్లు ఉండవు, కానీ ఇంకేదైనా బాగుంటుంది కదా అని అభిమానులు ఆశలను రాటుగా దింపేటట్టు మరి ఈ రకంగా మరి డిజాస్టర్గా పలకరించారు. ఈ సంక్రాంతికి అని మారుతి మీద విపరీతంగా మరి ట్రోలింగ్స్ చేస్తున్న పరిస్థితి. ఫ్యాన్స్ అందరూ కూడా ఫైర్ అవుతున్నారు. మేము అందులో ఈ యొక్క ఏదైతే ఆడియో ఫంక్షన్ ఉందో ఆడియో ఫంక్షన్లో తన విల్లా నెంబర్ చెప్పి తన ఇంటి అడ్రస్ చెప్పి ఏదన్నా తేడా జరిగితే మిమ్మల్ని 1% డిసప్పాయింట్ పరిచిన నా ఇంటి నెంబర్ చెప్తున్నారు, అక్కడికి వచ్చి మీరు గొడవ చేయొచ్చు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. దాన్ని మరి సీరియస్గా తీసుకున్న మరి కొంతమంది అక్కడ మాట్లాడడానికి వెళ్ళినదా వాళ్ళని మీడియా వాళ్ళను కూడా ఒక రకంగా వెనక్కి పంపించేయటం, అక్కడ ఉన్న కొంతమందిని పెట్టి కొంతమందిని రూడ్గా బిహేవ్ చేయడం అక్కడ ఉన్న వాళ్ళు జరిగింది. ఏది ఏమైనా కూడా డైరెక్టర్లు ఏదైనా కూడా మరి అతి చేస్తే దాని ప్రభావం ఈ విధంగా ఉంటుందని ఒక కనువిప్పు మాట అనేది అయితే తెలవాలి, ఒక కనువిప్పు అయితే కలగాలి. ఎందుకంటే మనకు తెలుసు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతే అది రీచ్ కాలేకపోతే రిజల్ట్ చాలా దారుణంగా ఉంటుంది. ఈ రోజున ప్రభాస్కి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ని ఏ రకంగా వాడుకోవాలనేది డైరెక్టర్ పక్కా స్క్రిప్ట్ వర్క్ అయితే చేసుకోవాలి. ఏదో చేసాం కదా అని ఒక చిన్న హీరోతో ఏదో చేసినట్టుగా ఎవరు పట్టించుకోరనుకుంటే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. మరి అంతటి ప్రభాస్ హీరోని నువ్వు ఏ సినిమా తీసావు, ఏ సినిమా సబ్జెక్ట్ తీసావు, దాని మీద నీకు ఎంత నమ్మకం ఉందో తెలవకుండా ఇష్టం వచ్చినట్టు స్టేజ్ మీద మాట్లాడితే మరి ఈ రకంగా రిజల్ట్ ఉంటుంది. వస్తే మరి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మారుతి గారు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ మారుతి గారిని తక్కువ చేయాలని ఎవరి ఉద్దేశం కాదు. మంచి హిట్లు అయితే ఇచ్చారు ఇండస్ట్రీలో, ఆయనకంటూ సపరేట్ పేరుంది. వెంకటేష్ గారు లాంటి వ్యక్తి కూడా బాబు బంగారం యావరేజ్ మూవీ చేసిన మంచి మార్కులు అయితే తెచ్చుకున్నారు. బలిబలి మగాడి వైతో ఒక ఊపిన డైరెక్టర్గా అంతకుముందు చిన్నపిల్లల కొత్త హీరోలతో యంగ్స్టర్స్తో మరి మూవీ తీసిన మారుతి తర్వాత కమర్షియల్ హీరోతో కూడా సినిమాలు తీసి సక్సెస్ అయ్యారు. అది చూసి తన ఎప్పుడు కూడా ఒక పెద్ద ఇమేజ్ ఉండి ఒక ఎంటర్టైన్మెంట్ వేలో మారుతి చేస్తాడనే ఉద్దేశంతో మరి ప్రభాస్ ఈ రకంగా అవకాశం ఇస్తే దీన్ని మాత్రం ఆయన